స్టార్ హీరోయిన్ రష్మికకు గాయమైంది. డాన్స్ షూటింగ్ లో ఆమె గాయపడ్డారు. తుంటి భాగంలో బలమైన గాయం కావడంతో రష్మికను హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలుస్తోంది. 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని సమాచారం. స్టార్ హీరోయిన్ రష్మికకు గాయమైంది. డాన్స్ షూటింగ్ లో ఆమె గాయపడ్డారు. తుంటి భాగంలో బలమైన గాయం కావడంతో రష్మికను హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలుస్తోంది. 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని సమాచారం. స్టార్ హీరోయిన్ రష్మికకు గాయమైనట్టు తెలుస్తోంది. డాన్స్ షూటింగ్ లో ఆమె గాయపడినట్టు తెలుస్తోంది. తుంటి భాగంలో బలమైన గాయం కావడంతో రష్మికను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకి అభిమానులకు ఒక షాకింగ్ విషయం చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి కిందట ఒక సినిమా షూటింగ్, అందులో ఆ షూటింగ్ పార్ట్ లో డాన్స్ షూట్ చేస్తున్న దాంట్లో రష్మిక గాయపడినట్టు సమాచారం. ముఖ్యంగా హిప్ అంటే తుంటి భాగంలో ఆమెకు బలమైన గాయం కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి అయితే తరలించినట్టు తెలుస్తోంది. వైద్యులు పరీక్షించిన అనంతరం సుమారు 4 వారాల పాటు అయితే తను విశ్రాంతి తీసుకోవాలన్నట్టుగా కూడా సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. ఈ గాయం కారణంగా రష్మిక చేయాల్సినటువంటి పలు సినిమా షూటింగ్లు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉండడంతో వాటి షెడ్యూల్లో కూడా మార్పు జరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉంది. అభిమానులు కానీ ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా సన్నిహిత వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. స్పందన, రష్మిక ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. తెలుగు, హిందీ, తమిళ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా అలాగే బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకెళ్తున్న రష్మిక ఇటీవల స్టార్ హీరో విజయ్ దేవరకొండను, మరొక స్టార్ హీరోయిన్ రష్మిక, వీళ్ళిద్దరి పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనందరం చూసాం. సో ఆ తర్వాత కూడా ఇద్దరు కూడా సినిమాలతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమాలు, అలాగే రష్మిక తను సింగిల్ గా చేస్తున్నటువంటి సినిమాలు, మొత్తానికైతే బ్యాక్ టు బ్యాక్ బిజీ స్కెడ్యూల్ తో దూసుకెళ్లిపోతున్న రష్మికకి ఇటీవల భారీ డాన్స్ అంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక డాన్స్ ప్రాక్టీస్ కోసం తను ప్రాక్టీస్ చేస్తుంది. అలాంటి రిహార్సల్స్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. స్పందన, ఈ గాయం వల్ల ఆమె నటిస్తున్న సినిమాలు కొంత అంటే షెడ్యూల్స్ అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే కొంత డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. పూర్తిగా కోలుకున్న తర్వాత అంటే దాదాపు 4 వారాలు 3 నుంచి 4 వారాలు ఒక నెల లోపు అయితే పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సినంటూ కూడా చెబుతున్నారు. అయితే మొత్తానికి మనం చూసాం స్పందన, ది గర్ల్ ఫ్రెండ్ తెలుగులో తన ప్రీవియస్ హిట్ చూసినట్టయితే మహిళా ఉమెన్ రిలేటెడ్ వచ్చినటువంటి సినిమా ది గర్ల్ ఫ్రెండ్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత కూడా ఇటు హిందీలో హారర్ కామెడీ జానర్లో మరొక పక్క పుష్ప 3లో అంటే పుష్ప 2లో మనం చూసాం. సో పుష్ప 3 కాబట్టి పుష్ప 3లో కూడా రష్మిక చేయబోతుంది. అట్లా కొన్ని సినిమాలతో కూడా తను ఒక లైన్అప్ చేసి ఈ గ్యాప్ తర్వాత మొత్తానికి ఈ షూటింగ్ గ్యాప్ అంటే దాదాపు 3 వారాల నెల రోజుల తర్వాత తను మళ్ళీ యథావిధిగా షూటింగ్స్ లో తన కొన్ని అప్డేట్ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.